అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మిస్ సంజయ్. ఈరోజు ఇంకొక అవేర్నెస్ కోసం మేము ముందుకు ఒక వీడియో అనేది తీసుకొచ్చాం, ఒక సంఘటన అనేది తీసుకొచ్చాం. ఈ సంఘటన విన్నాక ఖచ్చితంగా మీ నోటి నుంచి మాట అనేది వస్తుంది. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారు ఈ సంఘటన తెలిసిన తర్వాత. అసలు ఈ సంఘటన ఏంటంటే, రాజస్థాన్లో 23 ఏళ్ల అమ్మాయి కేవలం 7 నెలల్లోనే 25 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు వాళ్ళని ఎంత పకడ్బందీగా ఎలా మోసం చేశారు అనే విషయాలపై ఈరోజు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, చూశారు కదా అసలు ఈ రాజస్థాన్ 23 ఏళ్ల అమ్మాయి సంఘటన ఏంటి, అసలు ఆ ఘటనకి గల కారణాలు ఏంటి, అసలు ఆమె 25 మందిని 7 నెలల్లో ఎలా పెళ్లి చేసుకుంది, 7 నెలల్లో ఎలా మోసం చేసింది అనే విషయంపై మనం ప్రేక్షకులకి మీ నోటితో కాస్త తెలియజేస్తారా? సంజయ్ గారు, సార్ మీరు ఏదైతే సెన్సేషన్ గా చెప్తారో ఈ సంఘటన సంబంధించిన ఆ వ్యక్తి, ఆ యువతి పేరు 23 సంవత్సరాల గల అనురాధ. వారి యొక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్గంజ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎంప్లాయీగా పనిచేస్తుంది. వారి యొక్క బంధువులు, తల్లిదండ్రులు ఆమెకి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసినాక కొద్ది రోజులకే ఆమె కొన్ని తగాదాలతో భర్తతో విడిపోయింది. విడిపోయి ఆమె డబ్బు ఆశతో ఆ యొక్క మ్యారేజ్ బ్రోకర్లతో ఆమె పరిచయాలు ఏర్పడ్డాయి. మ్యారేజ్ బ్రోకర్లు ఎలా తయారయ్యారంటే, ఈమె చాలా అందంగా ఉన్న యువతి, వయసు తక్కువ, 23 ఏళ్ళ వయసు. ఎవరైతే పెళ్లి కావాలని ఆశపడుతూ ఒక మ్యారేజ్ చెడిపోయి 2 మ్యారేజ్ చెడిపోయి వ్యక్తులు 35 నుంచి 40 ఏళ్ళు, 45 నుంచి 50 ఏళ్ల లోపు వయసులో ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ భార్యలతో విడాకులైన వ్యక్తులు పెళ్లిళ్ళకి ఆశపడుతుంటారు. వీళ్ళు మ్యాట్రిమోని యొక్క యాప్స్ కానీ లోకల్ మ్యారేజ్ బ్రోకర్లకి ఈ పాప సిద్ధంగా ఉంది కాబట్టి, వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి ఈ పాప యొక్క ఫొటోస్ వాళ్ళకి బ్రోకర్లకు ఇవ్వడం. బ్రోకర్లకు ఇచ్చేటప్పుడే చెప్తారు, ఏం చెప్తారంటే, ఈ పాప పేద కుటుంబం నుంచి వచ్చింది, పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎవరు లేరు, ఈ పాపని మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే మీరే ఆ పాపకి సహకరించాలి, ఆమెకు సంబంధించిన గోల్డ్ అయినా ఆ పెళ్లి ఖర్చులైనా ఇట్లా ముందే బ్రోకర్లు చెప్పేసి, ఈ రోజుల్లో మీకు తెలవంది ఏముంది, 1-2 పెళ్లిళ్ళు చెడిపోయిన ఈ మధ్య వయస్కులకి అరే యంగ్స్టర్ అమ్మాయి నాకు దొరుకుతుందంటే కొంతమంది వీళ్ళు ముందే వేస్తారు ప్లాన్. బాగా ఉన్నోడిని, డబ్బులు ఉన్నోడికి ఆశ చూపించి ఆ పాప గురించి బాగా చెప్పి ట్రాప్ లో చేస్తున్నారు. ట్రాప్ చేసినాక వీళ్ళు ఒక 3-4 రకాలుగా టీములుగా మారిపోతారు. ఈ మూట పెళ్లి సంబంధాలు చూసేది ఒక మూట, ఆ పెళ్లి చేసేది ఒక మూట, తర్వాత అక్కడి నుంచి పెళ్లి అయిన 10 రోజులకి ఎలా జంపు కావాలి, ఇదంతా ఒక స్కీమ్ వీళ్ళది. చేస్తూ చేస్తూ ఎక్కడ దాకా పోయారంటే, మీరు చెప్పినట్టుగా టైటిలే అట్లుంది, 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు. వాస్తవంగా మనం ఈ రోజుల్లో మన దేశంలో పెళ్లి అంటే ఒకే భార్య ఒకటే పెళ్లి. మనది రామరాజ్యం, రాముడు యొక్క వంశం అని చెప్పుకుంటాం. జీవితంలో ఒకసారి చేసుకుంటేనే పెళ్లి, ఒక స్త్రీకే అంకితం అనే సామెతలు, ఆదర్శం ఉన్న దేశం మంది. కానీ ఈమె ఇన్ని పెళ్లిళ్ళు ఎలా సాధ్యమైంది, ఎలా చేసుకుంది? అసలు ఇదొకటి సార్, నిజంగా మీరు అన్నదే 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు అనేది ఎలా సాధ్యం సార్? నిజంగా అదే ఇది ఒక పెద్ద స్కీమ్ సంజయ్ గారు. నిజంగా ఒక 15 రోజులకి ఒక పెళ్లి చేసుకున్నా సరే 14 పెళ్లిళ్ళ మించి ఎక్కువ చేసుకోలేము. అలాంటిది 25 పెళ్లిళ్ళు చేశారంటే వీళ్ళు ఎంత ప్లాన్ చేస్తుంటారు, ఎంత మంది ముఠా ఉండుంటారు, అసలు ఎంత మంది కలిసి ఇదంతా చేశారంటారు? అసలు సంజయ్ గారు, ఇది ఒక పెద్ద మాఫియా. వీళ్ళ ఉద్దేశము ఆ పాపకు పెళ్లి చేయాలని కాదు, ఆ పాపని అడ్డు పెట్టుకొని డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా జనాలని మోసం చేయాలి, ఎలా ఉన్న వ్యక్తులకు పెళ్లి ఆశ చూపించాలి. ఇది ఒక పెద్ద నెట్వర్క్ తయారయ్యారు. మన మ్యాట్రిమోనీ యాప్స్ లో ఈమె ఫోటో ఇవ్వటం, తర్వాత ఈమె డీటెయిల్స్ ఇవ్వడం, ఈమెకి ఎవరు లేరని చెప్పడం, ఈమె చదువుకున్న అమ్మాయి, అందగత్తె, అమాయకురాలు, ఇట్లా ఫీడింగ్ ఇవ్వడం. అదే కాకుండా ఒకే ప్రాంతంలో చేయలే. ఈమె పుట్టింది ఉత్తరప్రదేశ్ అయితే మనకి ఈ సంఘటన ఎక్కడ వెలుగులోకి వచ్చింది? రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. అంటే విషయం ఏంటంటే, ఒక కాడ జరిగితే ఇంకొక కాడ నుంచి వెళ్ళిపోతారు. ఈ ముఠా స్కెచ్ ఏంది, ప్రాంతాలు, ఏరియాలు మార్చడం. లోకల్ మ్యారేజ్ బ్రోకర్లకి దేశం అంతా ఎక్కడ జరిగేది ఏం తెలియదు కదా, ఆ లోకల్ విషయాలే తెలుస్తాయి. వాళ్ళ పరిధి అంతా 30, 40, 50 కిలోమీటర్ల లోపే ఉంటది. ఈమె జిల్లాలు దాటిపోతుంది. ఈమె వ్యవస్థ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్కి వెళ్ళిపోయింది. రాజస్థాన్ లో కూడా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుంది. అది కూడా ఎట్లా వెలుగులోకి వచ్చింది? ఈమె
ఒక మ్యారేజ్, ఒక శర్మ అనే వ్యక్తిని ఎప్పుడు మొన్న ఏప్రిల్ 20 తారీఖున అది దాదాపు 25వ పెళ్లి అది. అవును. శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక అది పెళ్లి కూడా ఎట్లా చేసుకున్నంటే ఆ శర్మ మంచి తెలియగలడు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 10 రోజులకే జంప్ అయింది. ఇతను అది ఎమ్మటే పోలీసులు అప్రోచ్ అయ్యండి. అప్రోచ్ అయితే ఈ లోపల ఆ 10 రోజుల తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకున్నట్టు పోలీసులు కనిపెట్టారు. అక్కడ వెలుగులోకి వచ్చింది. అసలు ఎలా పట్టున్నారు సార్? ఈమె యొక్క ఫోన్ ట్రాకింగ్, ఆమెకి పెళ్లి చేయడానికి వచ్చిన వ్యక్తులు ఉంటారు కదా బ్రోకర్స్, ఆ బ్రోకర్లను ఒకళ్ళని పట్టుకోవటం పోలీసులు. ఈ ద్వారా అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పెళ్లి అయిపోయిన 10 రోజులకి ఇంకో పెళ్లి ఎట్లయింది, ఇదంతా ట్రాక్ తీస్తే అసలు ఈమె జీవితం ఎక్కడి నుంచి మొదలైంది, ఈమె ఎంప్లాయ్ ఎక్కడ ఉంది, ఈ పెళ్లిళ్ళు ఎట్లా జరిగినాయి అన్ని వెలుగులోకి వచ్చింది. మ్యారేజ్ బ్రోకర్లు గాని యువతి గాని ఉద్దేశం ఏంటంటే అనుమానం రాకుండా, పెళ్లి చేసుకునే వ్యక్తులు కానీ ఆ యొక్క పెళ్లి యొక్క బంధువులకు కానీ తెలియకుండా ఎక్కడికక్కడికే టీమ్స్ నెట్వర్క్ పెట్టుకున్నారు వీళ్ళు. పెళ్లి అరేంజ్ చేసే టీం ఒకటి, పెళ్లి చేసే టీం ఒకటి, పెళ్లి అయినాక పారిపోయే టీం ఒకటి. పెళ్లిలో వీళ్ళు ఏం వీళ్ళు పెళ్లి ఉత్తగానే పెళ్లి చేయట్లేదు. పెళ్లి కుదిరే ముందే వీళ్ళకి ఏమేం కావాలో చెప్తారు, ఆ అమ్మాయికి ఏం కావాలో చెప్తారు. దాదాపుగా వీళ్ళ స్కీమ్ లో వీళ్ళు సాధించిన డబ్బులు ఎంత, 1 కోటి పైనే. సార్ ఇంత స్కెచ్, ఇంత ప్లానింగ్ తోటి ఇంత అక్రమాలకు పాల్పడుతున్నారు కదా, వీళ్ళని ఎలా పట్టుకున్నారు సార్ పోలీసులు? అసలు పోలీసులు వాళ్ళు ఒక పద్ధతి అనుకున్నారు. ఈమె సిస్టమే ఇట్లా పెళ్లిళ్ళతో జంప్ అవుతుంది కదా, ఈమె మళ్ళీ వీళ్ళకి సంబంధించిన ముఠా ఒక ఏరియాలో ఒక లోకల్ మ్యారేజ్ బ్రోకర్లకి ఫోటో ఇచ్చారు. అది తెలుసుకున్నారు, వాళ్ళలో ఒక మనిషిని పట్టుకున్నారు. వాళ్ళలో మనిషిని పట్టుకున్నట్టు వాళ్ళకి తెలియదు. ఆ మనిషి ద్వారా ఏమేం చేస్తుందో చూపించి వీళ్ళు ఒక ప్రొఫైల్ ఫోటో జంటుది పంపించారు. పంపించి ఆ పెళ్లికి ఆ మూటాన్ని రప్పించారు. రప్పించి 1 by 1 వాళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తారో చుట్టూ పసిగట్టి ఆ యొక్క మేనేజ్మెంట్ ఈ యొక్క స్కీమ్ ఉంటుంది కదా, ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని తీస్తే ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, ఎక్కడెక్కడ ఏమేమి మోసం చేశారు, ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు తీసుకురు, ఎంత గోల్డ్ తీసుకురు, అంతా కూడా కూపీలా అయితే బయటకు వచ్చింది. ఇందులో ఎవరెవరిని అరెస్ట్ చేశారు సార్? ఇందులో యాక్చువల్గా దీంతో కొంతమంది పోలీసులు మప్టీలో మారువేషాల్లో పెళ్లి కొడుకుగా అనురాధ అండ్ చీటింగ్ ముఠాను సంప్రదించారు. అంతే, మొత్తం ముఠా భాగవతం బయటపడింది. నిత్య పెళ్లి కూతురు అనురాధతో పాటు రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్, అర్జున్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు వీరి దగ్గర నుంచి బంగారం, విలువైన వస్తువులు అనేకం కనుగొన్నారు. ఈ ముఠా యొక్క చీటింగ్ అనేది వెలుగులో రావడానికి వాళ్ళు ఏ రకమైతే చీటింగ్ పద్ధతిని అవలంబించారో మనకున్న టెక్నాలజీ ప్రకారం పోలీసులు కూడా అంతే తెలివితో, చాకచక్యంతో, ఒక నైపుణ్యంతో వారి ముఠా వేసే స్కెచ్లకు పై ఎత్తులు వేస్తూ పట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసు వివరాలు నడుస్తున్నాయి. సార్, ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసుకుంటే చాలా అభినందనీయం సార్. వాళ్ళు డైరెక్ట్ గా దిగి వాళ్ళు ఒక స్కెచ్ పన్ని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నిజంగా యాడ్స్ ఆఫ్ సార్ ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కి. అండ్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ మ్యాట్రిమోనీ సైట్లలో ఫోటోలు పెట్టి పెళ్లిళ్ళ కోసం, పెళ్లి సంబంధాల కోసం ప్రకటనలు చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు మీరు? వాస్తవానికి పెళ్లి అనేది పవిత్రమైనది, జీవితంలో ఒకేసారి అవుతుంది. కానీ ఇలా మోసం చేసే వ్యక్తులని, ఇలాంటి మూటాలని మనం ఏదైతే ఆశపడుతుంటాడో మనం పెళ్లి ఆశపడ్డప్పుడు దాని వెనక ఏముంది, మనం అంత ఆత్రంగా, అంత తొందరగా అసలు ఒకప్పుడు పెళ్లి అంటే ఏంది, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేవాళ్ళు. అసలు 7 తరాలు పక్కన పెట్టు, అసలు ఈమె తరం ఏంది, అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉంటుంది, మినిమం సమాచారం కూడా తెలుసుకోకుండా అత్యాశతో అందగత్తె అమ్మాయి తక్కువ వయసు దొరికిందనే ఆశతో పోతే జీవితాలు ఇంతే అవుతాయి. ఆ యొక్క పేరెంట్స్, ఆ పాపను కన్నా పేరెంట్స్ కూడా ఏంది మన పాప మ్యారేజ్ విడాకులు తీసుకొని పోతుందంటే ఆ పాప యొక్క జీవితం ఏందని ఆ పేరెంట్స్ కూడా ఆమెని సంరక్షించాలి. సమాజంలో గాలికి వదిలేస్తే ఇలాంటి ముఠాలు, ఇలాంటి శక్తులు ఆ పాప తెలివిగా డబ్బే సంపాదించింది. అదే రకంగా ఇంకో కొన్ని ముఠాలు పడితే వ్యభిచార కూపంలోకి పంపిస్తారు. ఆ పాపను చంపేసి ఆమె యొక్క పార్ట్స్ అమ్ముకుంటారు. పేరెంట్స్ బాధ్యత ఉంటుంది, సమాజానికి బాధ్యత ఉంటుంది, పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. దొరికింది కదా జున్ను ముక్క అన్నట్టుగా పెళ్లి చేసుకుంటే జీవితాలు ఇంతే అవుతాయి, నరకం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు మాకు. అండ్ చూసారు కదా గైస్, మోసం చేసే వాళ్ళే ఇంత పకడ్బందీగా చేస్తున్నారంటే మోసపోకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు పెళ్లి చేయడానికి ఒక మూట, పెళ్లిలో తల్లిదండ్రులుగా వ్యవహరించడానికి ఒక మూట, ఆ పెళ్లి నుంచి పారిపోయాక ఇంకో పెళ్లి చేయడానికి ఇంకొక మూట.
ఇంత పక్క ప్లానింగ్ అనేది మోసాలు అనేది చేస్తున్నారు. అసలు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి లేదా అబ్బాయి అయితే వాళ్ళ పుట్టుబడతాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటాం. కానీ ఈ రోజున్న సమాజంలో ఆ పెళ్లి సంబంధం అంటే ఆ పెళ్లి మ్యాచ్ తీసుకొచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం తెలుస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇలాంటి మోసపూరితమైన ఇబ్బందులు పడకండి. పెళ్లి అనేది జీవితంలో ఒకసారి చేసుకునేది. అలాంటి పెళ్లి వ్యవహారాల్లో ఇలాంటి తప్పుడు అడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ వీడియో ప్రకారంగా చెప్పాలని అనుకుంటున్నాం. అండ్ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులతో చాలా జాగ్రత్త వహించాలి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు.